ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా, స్పీకర్ వేటుకు ముందే రిజైన్. దానం కడియం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు అరికెపూడి నిర్ణయం. స్పీకర్ నోటీసులపై వివరణకు ముందే రిజైన్ చేయాలని డిసైడ్. సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ ఖాతాలో క్రెడిట్, సొంతంగా తప్పుకుంటే పరువు దక్కుతుందని అభిప్రాయం. కాంగ్రెస్ పెద్దలు సైతం ఇదే సూచన. చేసేదేమీ లేక తప్పుకోవాలని నిర్ణయం. ఇక చూడు, ముందు నుయ్యి వెనుక గుయ్యిలా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. తమ పదవికి గండం తప్పదని పరిస్థితి ఏర్పడినట్టు అయింది. స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో స్వతహాగా రాజీనామా చేసి పరువు కాపాడుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ నోటీసులకు సమాధానానికి బదులుగానే తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని ఐదుగురు ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ 5 మంది మరి ఎట్లా అంటే కడియం, పోచారం, తెల్లం, అరికెపూడి, దానం. దీంట్లో ఎక్కువ శాతంగా బీఆర్ఎస్ పార్టీ నుండి లబ్ధి పొందినది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఇక్కడ అరికెపూడి గాంధీ గారు, తర్వాత ఇంకా ఎక్కువ అంటే కడియం శ్రీహరి గారు, తర్వాత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏం పార్టీ తక్కువ ఏం చేయలే. అయినా కానీ ఈయన తెల్లం వెంకట్రావు అంటే పొంగులేటి అనుచరుడు, ఆల్రెడీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లోకి రిటర్న్ అయి పోయినటువంటి వ్యక్తి కదా. ఆల్రెడీ ఆయన పార్టీ మారుతారని చెప్పేసి ఎన్నికల కంటే ముందే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరికే అవకాశం లేదని. ఆడ వెనుకొండి ఎవరు గెలిపించురు ఏంది అనేది తెలంగాణ సమాజానికి, తెలంగాణ విశ్లేషకులు, తెలంగాణ పత్రికా రంగానికి తెలుసు. అయితే ఈడ దానం గతంలో కాంగ్రెస్లో ఉండే బీఆర్ఎస్లోకి పోయిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. తర్వాత ఈడ కడియం శ్రీహరి టీడీపీలో మొదలైంది, బీఆర్ఎస్లోకి వచ్చింది. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో డిప్యూటీ సీఎం చేసిరు టీఆర్ఎస్లా. తర్వాత ఇవన్నీ జరిగినాయి. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు, మంత్రి పదవులు చేసిరు, అన్నీ చేశారు. ఏం తక్కువ చేసింది పార్టీ? ఏం తక్కువ చేసింది పార్టీ? ఏం తక్కువ చేసింది చెప్పు. ఎందుకు పార్టీ మారిరు అంటే కడియం శ్రీహరి గారిని ఒక మా జర్నలిస్ట్ మిత్రుడు అడతారు, మీరు ఏ పార్టీలు ఉన్నారు? మేము ఏ పార్టీలు ఉన్నాం? ఆ పార్టీలోనే ఉన్నాం. అంటే ఏ పార్టీలు ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ పేరు కూడా చెప్పుకోలేనటువంటి దీన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారి వ్యూహరచన, కేసీఆర్ గారి మౌనరాగం వీడకుండానే సుప్రీంకోర్టులో వస్తున్నటువంటి ఈ ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని తట్టుకోలేక రిజైన్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయకముందు ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రాకముందే రిజైన్ చేసి బై ఎలక్షన్ వస్తే అప్పుడు వీళ్ళ జీవితాలు బయటపడతాయి. వీళ్ళకున్నటువంటి కార్యకర్తల బలం కావచ్చు, వీళ్ళకున్నటువంటి ప్రజాస్పందన కావచ్చు, ఆ రోజు బయటపడుతుంది. అదొకటి. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక 5-6 మందిని ఎంచుకొని భజన కొట్టిస్తారు. సూపర్, అది చేసిండు, ఇది చేసిండు, ఇంకా భజన బ్యాచ్ ఒక 5-6 మందిని తయారు చేస్తారు. ప్యాకేజింగ్ స్టార్లు కదా చాలామంది ప్యాకేజింగ్ స్టార్లు కదా. నేను క్రిస్టల్ క్లియర్గా ఒకటే అంటున్నా, ఉంటే ఉండండి, కాకపోతే తెలంగాణ రాజకీయాలలో మార్పు రావాలా, యువత మారాలా. పార్టీ మారినటువంటి వాళ్ళ ఎమ్మడి పోయి ఏం చేస్తాం? భజన వేయాలా, చెక్క భజన వేయాలా. మనకు స్వతహాగా మనకు గెలిపించినటువంటి ఈ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదా? కేసీఆర్ చేసినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. కేటీఆర్ హరీష్ రావు, కేసీఆర్ రచనల ఇద్దరు కీలక భాగస్వాములై ఇలా చెమటలు పట్టిస్తారు. బై ఎలక్షన్ అనేది వస్తే గనక వీళ్ళకు డిపాజిట్లు రావు. ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అదొకటి. వీళ్ళు పార్టీ మారి కార్యకర్తలు అలా కొత్త పాత అనే కార్యకర్తల మధ్య లొల్లి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి బై ఎలక్షన్ అనేది తెలంగాణకు వస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి అయితే మీరు చెప్పుర్రి. ఇక పార్టీ మారినటువంటి వాళ్ళ మీద ఇక పంచాయతీ అయితే ఆల్రెడీ నడుస్తూనే ఉన్నది సుప్రీంకోర్టులో. నాకు తెలిసి ఎప్పుడో ఉన్నది. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్. దమ్ముంటే ఉప ఎన్నికలకు రా, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, ఎవరి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, స్వార్థం కోసమే అంతా పార్టీ మారారు. సుప్రీం తీర్పుతో ఓటమి భయం పట్టుకుంది, బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా, షెర్లింగంపల్లి సభలో కేటీఆర్ అంటూ ఒకటి. వచ్చేది బై ఎలక్షన్ కాదు, బై కాంగ్రెస్ ఎలక్షన్. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు. అంటే వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ బాధ, వాళ్ళ
వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించరు ఒకసారి. ఎంత దారుణంగా ఉండి ఉంటుంది వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించురి. భారతీయ జనతా పార్టీ దమ్మున్న పార్టీ. ఎందుకంటే ఒక మంత్రి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా అంటే ఈటల రాజేందర్ గారితో రాజీనామా చేయించి పార్టీలకు తీసుకొచ్చి పార్టీ గుర్తు మీద గెలిచినాకనే ఎస్ ఈటల మావోడు అని చెప్పి బల్లగుద్ది చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మందితో రాజీనామా చేయించుర్రి. 10 మందికి ఉప ఎన్నికలు వస్తాయి. 10 మంది ఉప ఎన్నికల పేరు మీద తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి యువత బాగుపడుతుంది. ఆ డబ్బే ప్రామాణిక్యం. అసలు రాజకీయము ఈ చిత్తశుద్ధులు ఈ 1000 కోట్లకి మనం అమ్ముడు పోవాలంటుంది అంతే. ఉప ఎన్నికలల్లో మునుగోడ్ల చూడలేమా 1000 కోట్ల రూపాయలు తరలించిర్రు, పంచిర్రు. అందరూ బాగుపడాలి తెలంగాణ సమాజం. మరి వాళ్ళు ఇటువంటి బై ఎలక్షన్లు వచ్చినప్పుడే కదా తెలంగాణ సమాజం మీద ప్రేమ చూపించేది, పైసలు వంచేది. రాజీనామా దమ్ముంటే రాజీనామా చేయించు అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విస్తున్నాం.